హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజైతే గులాబ్ జామ్ చేశాను. అది కూడా ఇంట్లో వాళ్ళు చేయమంటేనే వాళ్ళ కోసమే చేశాను. ముందుగా ఎంటీఆర్ తీసుకున్నాను నేను. ఇదైతే చాలా బాగొస్తుంది గులాబ్ జామ్ పిండి. సో, దీన్ని తీసుకొని బాగా మంచిగా కలుపుకోవాలండి దీన్ని. మనం కలిపేదాన్ని బట్టే గులాబ్ జాములు పలగకుండా వస్తాయి. కొన్ని కొన్ని పాలు మిక్స్ చేసుకుంటూ దీన్నైతే మంచిగా కలిపేసుకోవాలి. పాలెక్కువ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాలెక్కువయినాయనుకోండి, మనకి గులాబ్ జాములు రావు. పిండి మొత్తం మెత్తగా అయిపోతుంది. తర్వాత ఏం చేసినా లాభం ఉండదు. కొంతమంది పిండి మెత్తగా అయితే మైదా పిండి వేస్తా అంటారు. కానీ అప్పుడు టేస్ట్ ఉండదు. సో, దీన్నైతే మంచిగా గట్టిగా పిసికేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మనం రౌండ్‌గా ఉండలు కడితే బాగొస్తాయి. పిండిని ఎక్కువ సేపు కలుపుకోవాలండి. అప్పుడే గులాబ్ జాము సాఫ్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేనైతే ఎక్కువ సేపే కలిపేసుకున్నాను. తర్వాత దీన్నొక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్ అయితే రెడీ చేస్తున్నాను గులాబ్ జాము కోసం. దీనికి 3 కప్స్ వాటర్ వేశానండి. అలాగే 2 కప్స్ వరకు షుగర్ వేశాను. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి, మీకు తక్కువ తినాలి అనిపిస్తే తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేయాలి. నా దగ్గర పౌడర్ చేయడానికి కవ్వం లేదు. సో, నేను అలాగే వేశాను. కాకపోతే పౌడర్ వేస్తేనే చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తూ రౌండ్‌గా బాల్‌లాగా చేసుకోవాలండి. ఊరుకూరికేలాగా చేయొద్దు. ప్రెస్ చేస్తూ చేస్తేనే ఇవి బాగా ఉంటాయి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. దీనికోసమైతే ఆయిల్ హీట్ చేసుకొని ఇవి వేయించడానికి ఈ విధంగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇవైతే బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు దీన్ని వేయించాలి. ఇక్కడే మనము చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే అవి పలిగిపోకుండా, ఇరిగిపోకుండా ఉండడానికి మెల్లిగా కలపాలి. ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు గానీ, ఇంకా ఏదైనా పిల్లలకి ఇష్టమైనప్పుడు కానీ, సండేస్ కానీ ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అండ్ తొందరగా అయిపోతాయి. చూడండి ఒక్కటి కూడా పగలలేదు. అలాగే ఉంటాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే ఉంచాను నేను. బ్లాక్ కలర్ లాగా అయితే మా వాళ్ళు తినరు. సో, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అలాగే ఉంచాను నేను. ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయిపోయాయా? ఇవన్నిటిని తీసి ఒక బౌల్‌లో వేసుకున్నాను. మిగతా వాటిని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్‌లో చేసుకోవాలి. ఇవే కలర్ వచ్చేలాగా. ఆయిల్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇష్టమున్నట్టు వేయకూడదు. ఆయిల్ చిల్లుతది. మొఖంకి కానీ, చేతులకు కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. చూడండి నేను చేసినవన్నీ అయితే ఇలా ఉన్నాయి. నా వాటర్ మాత్రం చల్లారిపోయాయి. అందులో అన్నీ వేసేసాను. లాస్ట్‌గా మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్‌తో వీటినైతే గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గరైతే డ్రై ఫ్రూట్స్ బాదాం అండ్ క్యాష్యూ ఉండే వాటితోనే చేసేసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.